కట్ చేయకూడదు. కొంచెం వస్తుంది కానీ కట్ చేసి మళ్ళీ కంటిన్యూ. ఏం పర్లేదు, కట్ చేయకూడదు ఎప్పుడే కానీ. అది ఎత్తండి. అదే కాండం బాగా బలంగా ఉంది. ఫ్యాన్ ఎక్కువైపోయింది. ఓకే సార్. వాసన వస్తుందంట కదా. ఇదే అదే సేమ్ అదే. దీన్నే బంద్ చేస్తున్నా, దీన్ని బంద్ చేయాలి. వాడుక భాషలో బంద్ చేస్తాను. ఇక్కడ మీరు ఇట్లా సైడ్ తిన్నా కనిపిస్తున్నారు. ఇప్పుడు టోటల్ చెట్టు మొత్తం చెట్టుది ఇవి మొగ్గలు ఉండవు కదా, ఉండవే లేవు మొగ్గలు సార్. మొగ్గలు రాలే, మొగ్గలు రాలే. పైన బ్రేక్ చేస్తారు, మొగ్గలు బ్రేక్ చేస్తే ఇట్లా వెడల్పు పెరుగుతాయి సార్. ఎక్కువ వాసన చేసిన భయం. నిన్న 12/7/2024 తేదీన మన జిల్లా టాస్క్ ఫోర్స్ సిఏ గారైన వెంకట లక్ష్మమ్మ ఆవిడకి రాబడిన సమాచారంపై మన జిల్లా ఏఈఎస్ శ్రీరామ్, అలాగే రాయదుర్గం సబ్ ఇన్స్పెక్టర్ గారు మురళీమోహన్ గారు, ఎస్ఐ శ్రీధర్ గారు, వాళ్ళ సిబ్బంది కలిసి టీ వీరాపురం, రాయదుర్గం మండలం టీ వీరాపురం గ్రామంలో కల మామిడి తోటలో, ఇది మామిడి తోట సుమారు 9.5 ఎకరాలు ఉంది. దీంట్లో ఈ మామిడి చెట్లు, నేరేడు చెట్ల మధ్యలో కనకంబరాలు ఈ తోటలో ఈ 4 గంజాయి ఈ మొక్కల్ని కనుగొనడం జరిగింది. దాని వెయిట్ టోటల్ 7.25 కేజీస్ ఉంది. ఇది చిలికర్రి ఒన్నూరు స్వామిని ఆ ఊరు గ్రామస్తుడే టీ వీరాపురం అతనే ఈ పెంచడం జరుగుతుంది. అతను ఈ పొలానికి కాపలాదారుడిగా సుమారు ఒక 9 months నుంచి అతను అక్కడ పనిచేస్తున్నాడు. తను సెల్ఫ్ కన్జంప్షన్ అంటే తనకి తాగటానికి ఈ మొక్కల్ని, గింజల్ని, విత్తనాలు వేయటం వల్ల ఈ 4 కూడా ఈ స్టేజ్కి వచ్చినాయి. అతను దీన్ని రోజు కొంత వాడుతున్నాడు. అతన్ని అదుపులో తీసుకుని ఈ మధ్యవర్తుల సంవత్సరంలో ఈ గంజాయి ప్లాంట్స్ సీజ్ చేసాం. ఈ గంజాయి ప్లాంట్స్ ప్లస్